వెల్కమ్ టు బిగినర్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత పారాయణలో ఈరోజు 4వ అధ్యాయము జ్ఞానయోగము. 34వ శ్లోక నెంబర్ 34. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. తాత్పర్యం: ఒక ఆధ్యాత్మ గురువుని చేరి పరమ సత్యమును నేర్చుకొనము. వినయంతో ఆయనను ప్రశ్నలు అడుగుతూ మరియు ఆయనకు సేవ చేయుము. అటువంటి మహాత్ముడైన జ్ఞాని నీకు జ్ఞానోపదేశం చేయగలడు, ఎందుకంటే ఆయన స్వయంగా యథార్థమును దర్శించినవాడు. యజ్ఞము అనేది జ్ఞానముతో కూడి చేయాలన్న విషయం విన్న తరువాత సహజంగానే వచ్చే ప్రశ్న ఏమిటంటే, ఆధ్యాత్మిక జ్ఞానం ఎలా సముపార్జించుకోవాలి అని. శ్రీకృష్ణుడు ఈ శ్లోకంలో దానికి సమాధానం చెప్తున్నాడు. ఆయన అంటున్నాడు, 1. ఆధ్యాత్మిక గురువు దగ్గరికి చేరండి. 2. ఆయనని వినయంతో అడగండి. 3. ఆయనకు సేవలు చేయండి. ఆత్మ యొక్క బుద్ధి అనంత జన్మల పాటు అజ్ఞానంచే కప్పివేయబడి ఉన్నది. అవిద్యచే ఆవరింపబడి ఉండటం చేత బుద్ధి తన అజ్ఞానాన్ని తన స్వంత ప్రయత్నం చేత జయించలేదు. పరమసత్యాన్ని ఎరిగిన, భగవత్ప్రాప్తి నొందిన మహాత్ముని ద్వారా ఆ జ్ఞానాన్ని అందుకోవాలి. గురువుగారిని స్వచ్ఛమైన మనసుతో సందేహములు విడిచి సేవించండి. జీవాత్మను నిజమైన గురువు సన్నిధిలోనికి చేర్చడం అనేది భగవంతుని యొక్క గొప్ప ఉదారమైన కృపలలో ఒకటి. కానీ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించే ప్రక్రియ ప్రాపంచిక జ్ఞానాన్ని ఆపాదించే ప్రక్రియ కన్నా విభిన్నమైనది. శిష్యుని సేవా దృక్పథంచే గురువు ప్రసన్నమవుతాడో, గురు కృపచే అది శిష్యుని హృదయంలో ప్రకటించబడుతుంది. మనలను మనం ఒక మహాత్ముని పాదధూళిలో తడిపి వేసుకోకపోనంత వరకు మనం అలౌకిక ఆధ్యాత్మిక స్థాయిని అనుభవించలేము. కాబట్టి ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు గురువుగారిని మర్యాదతో చేరుకొని పరమసత్యము గురించి వినయంతో అడిగి సేవ ద్వారా ఆయనకు ప్రీతి కలిగించవలసిన ఆవశ్యకత గురించి వివరిస్తున్నాడు. మీనింగ్ ఆఫ్ ద శ్లోక ఈస్: లెర్న్ ద ట్రూత్ బై అప్రోచింగ్ ఎ స్పిరిచువల్ మాస్టర్. Inquire from him with reverence and render services unto him. Such an enlightened saint can impart knowledge unto you because he has seen the truth. On hearing that sacrifice should be performed in knowledge, the natural question that follows is, how can we obtain spiritual knowledge? Sri Krishna gives the answer in this verse. He says, point 1, approach a spiritual master. Point 2, inquire from him submissively. Point 3, render service to him. The absolute truth cannot be understood merely by our own contemplation. The intellect of the soul is clouded by ignorance from endless lifetimes. Covered with ignorance, the intellect cannot overcome its ignorance simply by its own effort. One needs to receive knowledge from a God-realized saint who knows the absolute truth. The Vedic scriptures advise us repeatedly on the importance of the Guru on the spiritual path. One of the most magnanimous graces of God is when he brings the soul in contact with a true Guru. But the process of transfer of spiritual knowledge from the teacher to the student is very different from that of material knowledge. Spiritual edification is not imparted to the student by a mechanical teaching process, nor is it purchased for a price. It is revealed in the heart of the disciple by the Guru's grace when the disciple develops humility and the Guru is pleased with the service attitude of the disciple. Until we bathe ourselves in the dust of the lotus feet of a saint, we can never have an experience of the transcendental platform. Hence, in this verse, Sri Krishna mentions the need for approaching a Guru with reverence, inquiring about the truth from him with humility, and pleasing him by rendering service.
ఓం నమో భగవతే వాసుదేవాయ.